అది వదిలేసి మనమ్మగారి ఇంట్లో వెతుకుతానని గొడవ చేసావంట. కొంచెమైనా బుద్ధుందా నీకు? నీ వల్ల మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. సార్, పెళ్లి కొడుకుని ఎత్తుకెళ్తుంటే మంజు ఏం చేయలేదన్న విషయం అటుపక్కన పెడితే అసలు మనం ఏం చేస్తున్నాం సార్? ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి సార్. మంజు మన డిపార్ట్మెంట్ మనిషి, అంటే మన కుటుంబంలో మనిషిలాగా. అలాంటి మనిషికి కష్టం వస్తే ఓదార్చడమో సమస్యను పరిష్కరించడమో కాకుండా తనని మనం దెప్పి పొడుస్తున్నాం సార్. ఇదేనా మన సంస్కారం? తనేమి చేతులు ముడుచుకొని కూర్చోలేదు సార్. అప్పటికే ఆ సత్యగాన్ని వెంబడించింది. చిక్కకపోయేసరికి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇందులో తన తప్పేమి లేదు సార్. సార్, ఇది ఇలాగే వదిలేస్తే వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోలేరు. ఇక మా ప్రాబ్లమ్స్ ఏమి తీరుస్తారని జనం స్టేషన్కి రావడం మానేస్తారు సార్. మీరు చెప్పింది నిజమే. మంజు, పద, ఏ విషయమో తెలుసుకుందాం. అలాగే సార్. సార్, వాడే ఫోన్ చేస్తున్నాడు సార్. మాట్లాడు. ఏంటి మంజు మేడం, ఎక్కడున్నారు? మీ కాబోయే భర్తను ఎత్తుకుపోతే మీరేమో ఫైట్ చేస్తారనుకున్నాను, కానీ ఇలా కామ్గా మర్చిపోతారని అనుకోలేదు. మీ వాడిని ఇప్పుడు మీ ఇంటికి దగ్గరలోనే వదిలేసి వెళ్ళిపోతున్నాను. వచ్చి చూసుకోండి. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఖచ్చితంగా సిఐ గారు నన్ను తిడతారు. మంజు, వెళ్దామా? సార్, అంటే నేను చెప్పింది నిజమనిపిస్తుంది. ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను సార్. మీ అవసరం లేదు సార్. సార్, ఏదో ఎక్కడో పొరపాటు అయినట్టుంది. నేనంటే ఏంటో